గుంటూరులోని వివిఐటి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దా ప్రసాద్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ విద్యాలయాలకు చెందిన హిస్టరీ అధ్యాపకులు, చరిత్రకారులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన 107 పరిశోధనా పత్రాలపై ఈ సమావేశాలలో చర్చలు జరగనున్నాయి. జాతి విశిష్టతను తెలియజేసేది ఆ జాతి చరిత్ర అని, చరిత్ర యొక్క ఆవశ్యకత తెలియని పరిస్థితులలో సమాజం చిన్నాభిన్నం అవుతుందని బుద్దా ప్రసాద్ తెలిపారు. I thank first the AP History Congress Executive and other members of the AP History Congress for. So, it being such a voluminous one, a suggestion was made. Some 30 copies were made in full, 750 pages. Will be containing content page, title of the paper, author, like that, and the full text of the paper. చరిత్ర చదివిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. చరిత్ర చదివితే ఆ చరిత్రలో జరిగిన తప్పుల్ని మనం చేయకూడదని చెప్పిన ఒక ఆలోచనతో వ్యవహరిస్తాం. అయితే వాళ్ళ ఎందుకు ఈ విషయాలు చెబుతానంటే, వాళ్ళ చరిత్ర చదవటం అన్నది తగ్గిపోయిన పరిస్థితుల్లో, చరిత్రకు ఆవశ్యకతని తెలియని పరిస్థితుల్లో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ సమాజాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితుల వల్ల ఉన్న స్థితిని మనం గమనించాల్సిన అంశం అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. ఎందుకంటే ఏ జాతి చరిత్ర అని కూడా జాతి యొక్క గొప్పతనం బట్టి ఉంటుంది. 2500 సంవత్సరాల మహా చరిత్ర లేదు, 3000 సంవత్సరాల చరిత్ర అంటో తెలియజేద్ది. ఆ చరిత్రకు సాక్ష్యాలు ఏంటి? ఈ శాసనాలు, ఈ శిల్పాలు, ఇవే కదా. వాటి మీద మనం ఎంత దృష్టి పెట్టాలన్నది, ఎందుకు పెట్టలేకపోతున్నాం, ఎందుకు ఈ ఆలోచన విధానం ఈ రకంగా మనకు తయారవుతుంది అన్నది వాళ్ళు మనం ఆలోచించాలి. కేవలం ప్రభుత్వాన్ని నిందించడం కాదు, ప్రజలను కూడా మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి. మన రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి భాషా సంస్కృతులు ఇవాళ సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్ళని ఎదుర్కోవాలంటే ముందు జాతిలో జాగృతిని తీసుకురావాలి. ఆ జాతిలో జాగృతిని తేవడానికి కొరియా లాగా మనం ప్రజల్ని ప్రబోధించాల్సిన అవసరం ఉంది. నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అని చెప్పిన జాతిగా తెలుగువారిని తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సఫలీకృతం అయితే మిగతా ఎప్పుడు కూడా అభివృద్ధి ముందుకు వెళ్ళిపోద్దా అంటే అనుమానం లేదు. అది ముందు మన ఊరి చరిత్ర మనం తెలుసుకునే పరిస్థితి ఉండాలి. మన గ్రామంలో ఎవరైతే గొప్ప వాళ్ళు పుట్టారో వాళ్ళ గొప్పతనాన్ని చాటుకునే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి మన విద్యార్థి దశలోనే ఆ రకమైన ఆలోచనలు కానీ మనం రేకెత్తిస్తే మన జాతి చరిత్ర మరింతగా వికసిస్తుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. చరిత్రని చెప్పకపోవటం వల్ల ఓహో అదే నిజం అనుకునే స్థితి వాళ్ళ తెలుగు జాతిలో కలుగుతుంది, ప్రత్యేకించి యువకుల్లో కలుగుతుంది. అంచేత తెలుగు జాతికి సంబంధించిన ఏ విశేషం మీద మీరు పరిశోధనలు చేసినా ఆ పరిశోధనలు ప్రజల్లోకి వెళ్ళేలాగా చేయమని చెప్పి మేమందరూ కూడా సవనీయంగా నేను కోరుకుంటూ, నాది తెలుగు జాతి, నా భాష తెలుగు భాష అని సకరంగా చాటుకునే జాతిగా తీర్చిదిద్దగల శక్తి చరిత్రకారులకు మాత్రమే ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే నాకెందుకు ఈ భాష మీద లేకపోతే ఈ జాతి మీద నాకు అనురక్తి అంటే, ఈ జాతి చరిత్ర చదివాను కాబట్టి, మీరందరూ రాసిన పరిశోధనలు చదివాను కాబట్టి, మీరందరూ రాసిన పుస్తకాలు చదివాను కాబట్టి, ఓహో నా జాతి కూడా సామాన్య జాతి కాదు, మహత్తరమైన జాతి అని చెప్పిన ఒక భావన నాలో ఏర్పడింది కాబట్టి 4 మాట్లాడుతున్నాను. దాని కారకులు మీరు చరిత్ర పరిశోధకులు. అంచేత చరిత్ర పరిశోధనే కాదు, చరిత్రని మనం భావితరాలు తెలియజెప్పేందుకు ఎంత సులువుగా చెప్పగలుగుతాం కూడా ఆలోచించేయండి. చరిత్రని ప్రత్యేకంగా ఒక సబ్జెక్టుగా చదవకపోయినా, ఇంజనీరింగ్ అవనండి, డాక్టరేట్ అవనండి, డాక్టర్లు చదవండి, ఏది చదివినా కూడా దాంట్లో భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర వాళ్ళకి చెప్పే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదొక అంశంగా అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా చెప్పినప్పుడే జాతి సంరక్షించబడింది, జాతి వైభవానికి
ముందుకు తీసుకెళ్ళ వారసత్వాన్ని అందిపుచ్చుకునే జాతి తయారవుతుందని చెప్పి మాత్రం మనం చేస్తూ